వైఎస్ జగన్ పని అయిపోయిందా? ఇకపై వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ కష్టమేనా? ఇప్పుడున్న సంక్షోభం నుండి ఎలా బయటపడాలి? నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ రామ. నేను మీ యాంకర్ రాబాబా. రాజకీయ సంక్షోభం ఈ మాట ప్రతి పార్టీకి వర్తిస్తుంది. ఆనాటి కాలంలో బీజేపీ పార్టీ నుండి నేటి కాలంలో టీడీపీ పార్టీ వరకు ఈ సంక్షోభాన్ని దాటి వచ్చిన వారే. ఇక మనుగడ కష్టమే అనుకున్న ఎన్నో పార్టీలు మళ్ళీ అధికారంలోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఎందుకు, మన తెలుగు రాష్ట్రాల్లోనే అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా గెలిచిన సమయంలో ఇక టీడీపీ పార్టీ పని అయిపోయిందని, ఇక ఆ పార్టీ మనుగడ కష్టమే అని అందరూ భావించారు. కానీ కాలక్రమేణా విభజిత ఆంధ్ర రాష్ట్రానికి 2014లో ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఇక 2001లో ప్రారంభమైన అప్పటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం 2004లో జరిగిన ఎన్నికల్లో కేవలం 26 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అప్పుడు కూడా అదే అన్నారు, టీఆర్ఎస్ పార్టీ ఇక మనుగడ కష్టమే అన్నారు. తెలంగాణ ఏర్పడడం జరగని పని అని, ఇక ఆ పార్టీని మూసేయాల్సిందే అన్నారు. తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా అంతే ఘోర ఓటమిని చవిచూసింది టీఆర్ఎస్ పార్టీ. కట్ చేస్తే అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవ్వడం, 2014లో వచ్చిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీ చేస్తే 63 స్థానాల్లో గెలుపొంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఏకంగా 10 సంవత్సరాల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా కొనసాగారు కేసీఆర్ గారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సంక్షోభాన్ని ఎదుర్కొంది. 2014లో జరిగిన ఎన్నికల్లో 21 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని సొంత నాయకులే భావించారు. తర్వాత 2018లో కూడా అలాంటి సంక్షోభమే ఎదురైంది. 2018లో కేవలం 19 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచింది. ఇక ఆ పార్టీ మనుగడ ఉండదు అని భావించిన సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ పార్టీని వీడిపోయారు. కట్ చేస్తే 2021లో రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టడం, కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం మనమందరం చూసాం. ఇక 2019లో జరిగిన ఆంధ్ర ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఎన్నడూ చూడనటువంటి ఘోర ఓటమిని చవిచూసింది. 170 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 23 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇక టీడీపీ పార్టీ పని అయిపోయిందని, చంద్రబాబుకు వయసు కూడా సహకరించదు, ఇక ఆ పార్టీ కథ ముగిసినట్లే అని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఆ పార్టీ. ఇక జనసేన పార్టీ కూడా అలాంటి సంక్షోభమే ఎదుర్కొంది. 2014లో మొదలైన రాజకీయ ప్రయాణం 2019లో సొంతంగా పోటీ చేసి కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపొందింది జనసేన పార్టీ. అధినాయకుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. దీంతో జనసేన పార్టీ ఇక మూసేయడం బెటర్ అన్నారు. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 23 స్థానాల్లోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది జనసేన. దీన్ని బట్టి చూస్తే ప్రతి పార్టీ సంక్షోభాన్ని దాటి విజయాలు సాధించాయి. ఇక ఇలాంటి సంక్షోభాన్నే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదుర్కొంటోంది. ఇలాంటి సంక్షోభం ఎదుర్కోవడం వైఎస్ఆర్సీపీ పార్టీ కొత్తేం కాదు. 2011లో వైఎస్ జగన్ ను అరెస్ట్ చేసిన సమయాల్లో ఇక పార్టీ మూసేయాల్సిందే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తారు అని చాలా మంది భావించారు. ఈ అరెస్ట్ ఇక వైఎస్ఆర్సీపీ పార్టీని అంతం చేస్తుందని అందరూ అనుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 70 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. కట్ చేస్తే రెట్టించి ఉత్సాహంతో 2019లో అప్పటి వరకు కని విని ఎరగని రీతిలో ఏకంగా 151 స్థానాల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది వైఎస్ఆర్సీపీ. కారణం ఏదైనా ఉండొచ్చు. ఏకంగా 151 స్థానాల నుండి 11 స్థానాలకు ఆ పార్టీ పడిపోయింది. ఇప్పుడు అదే సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. 2011లో జగన్ గారు జైలుకు వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉంది. అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు, పార్టీ నాయకుల్లో నిరుత్సాహం, పార్టీ కార్యకర్తల్లో భయం, అందరిది ఒకటే బాట. మళ్ళీ గెలవడం ఎలా? దీనికి సమాధానం కాలమే నిర్ణయిస్తుంది. పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు చేయాల్సిందంతా ఒకటే, ప్రస్తుతం ఉన్న కూటమి గవర్నమెంట్ చేసిన తప్పులను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడమే. ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రజలతో మమేకమవుతూ వాళ్లకు అండగా నిలబడాలి. సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. గతంలో ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు ఏవో వాటిపై లోతైన విశ్లేషణ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా
వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% ఓట్ షేర్ వచ్చింది. ఇప్పుడు మీరు చేయాల్సిందంతా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై నమ్మకం ఉంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసిన నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు ఇలా ప్రతి ఒక్కరు ప్రజల్లోనే ఉంటే అనిశ్చితి నుండి అధికారం వైపు ఖచ్చితంగా అడుగులు వేయవచ్చు. అలాంటి దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ ప్రేమతో మీ రామావత్.